ప్రత్యేక రైల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్ర ఈ నవంబర్లో ప్రారంభించనున్నట్టు భారతీయ రైల్వేస్ భారత గౌరవ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రత్యేక పర్యాటక రైలు తమిళనాడు, కేరళలో ఉన్న దేవాలయాలు, పంచద్వారక మహాదేవ్ జ్యోతిర్లింగాలు దర్శించుకునే అవకాశం కలదన్నారు. 60,500. This is after the 33% subsidy. This cost includes the special train, accommodation, hotels, transfers, sightseeing from the station to the hotel or station to the temple. Everything is included, and all the features that I just explained are included within the package. So this is an all-inclusive package. This is a great opportunity that is extended by the ministry, and I request you all to present the number and website so that this message gets across to the. We have first AC, second AC, third AC and sleeper class coaches. So based on the economic viability of every yatri, we provide different segments of services. So first AC will have 3-star, 4-star accommodations. Second AC will have 3-star accommodation. Sleeper class will have dormitory hall accommodation, and the rates vary accordingly. For each segment, the rates vary, so that everybody can participate in this full train. And then every coach comes with a security guard, which is a very, very special feature, so that 2 times, because they started and they are conducting, introduce such kinds of exclusive tour for Panchadwarka, and we welcome all tourists in our Gujarat, and again I am saying Kujdin to Gujarat. ఒకటి ఫ్రమ్ తమిళనాడు, కేరళ టెంపుల్ టూర్, రెండోది వచ్చి పంచద్వారక. పంచద్వారక ఈ 2 టూర్స్ మనకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి మనకి ఎండ్ అవుతుంది అన్నమాట. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అనేది సార్, ఇది ఎంటైర్లీ ఒక స్పెషల్ ట్రైన్ సార్. ఇది ఇందులో నార్మల్గా ఇప్పుడు టూర్ వెళ్తున్నామని చెప్పంటే రెగ్యులర్ ట్రైన్స్లో మనకి టికెట్ బుక్ చేస్తాం, ఆపోజిట్లో దిగుతాం, మళ్ళీ రూట్స్ మారుతూ ఉంటాం. ఇందులో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సికింద్రాబాద్లో బోర్ అయ్యామంటే రిటర్న్ తిరిగి మనకు సికింద్రాబాద్ వచ్చే వరకు సేమ్ ట్రైన్. ఇందులో మనం ఎక్కడ కానివ్వండి మన లగేజెస్ దించుకోవడం, ఎక్కించుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇందులో మరికొన్ని చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టెంపుల్ టూర్ వెళ్తున్నారంటేనే ఒక 75 to 80% వచ్చి అందరూ సీనియర్ సిటిజన్సే వస్తారు. వీళ్ళందరికీ పెద్ద ఇష్యూ ఏంటని చెప్పంటే మనం లగేజ్ క్యారీ చేయడం. ఇప్పుడు మనం 10 days అని చెప్పడం కానీ ఆటోమేటిక్గా మన లగేజ్